హలో అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి, తులసమ్మనైతే పెట్టుకుంటున్నామని. ఇక్కడ మా అమ్మగారైతే తులసమ్మనైతే పెడుతున్నారు. తులసంతో పాటు కొన్ని నాచు మొక్కలు అనేవి కూడా వేసామండి. కుండీలో మట్టి నింపడానికైతే ఇక్కడ బంకమట్టి, నల్ల మట్టి లాంటిది తీసుకున్నామండి. మట్టి చాలా గట్టిగా ఉండడం వల్ల ముందే కొంచెం వాటర్ వేసి నానబెట్టాము. కుండీ లోపల వైట్ కలర్ డిజైన్ అయితే వేసాను కదండి, అక్కడ వరకు అయితే మట్టి అయితే నింపాము. మట్టితో పాటు ఆవు పేడను కూడా వేస్తే చాలా మంచిదంటండి. కానీ మాకు టైంకి అయితే ఆవు పేడ అయితే దొరకలేదండి. ఈ వీడియో అయితే బుధవారం పాడ్యమి కదండి, పాడ్యమి రోజైతే షూట్ చేసింది. ఇంకా తులసమ్మ తల్లిని మామూలు రోజుల్లో కంటే ఇలా పాడ్యమి రోజైతే నాటుకుంటే చాలా మంచిది అని చెప్పి ఆ రోజైతే తులసమ్మనైతే పెట్టుకున్నాము. ఇక్కడైతే మేము పెట్టేదైతే కృష్ణ తులసి అయితే పెడుతున్నామండి. యాక్చువల్గా అయితే తులసమ్మని ఎప్పుడు పెట్టినా సరే కృష్ణ తులసి అలాగే లక్ష్మీ తులసి ఈ 2 చెట్లని నాటుకుంటే ఇంకా మంచిదంటండి. ఇంకా కుండీలో అయితే తులసమ్మని అయితే పెట్టేసి పైన అయితే పొడి మట్టి అయితే వేస్తున్నామండి. అప్పుడే తులసమ్మ అనేది కిందకల్లా నాటుకుంటుంది. అలాగే నాకు తెలిసిన ఇంకో టిప్ ఏంటంటే, తులసమ్మ తల్లి బాగా గుబురుగా అవ్వాలంటే ఆవు పంచకం అలాంటివి పోస్తే తులసమ్మ తల్లి గుబురుగా చాలా బాగుంటుందంటండి. ఇంకా కార్తీక మాసం అయితే స్టార్ట్ అయింది కదండి, తులసమ్మ దగ్గర అయితే పూజలు అయితే చెయ్యాలి కదా, అందుకని ఇంకా పాడ్యమి రోజున ఇట్లాగా తులసమ్మని అయితే నాటుకున్నాము. మాకైతే కృష్ణ తులసి చెట్టు అయితే ఒక్కటే దొరికింది. ఇంకా లక్ష్మీ తులసిని కూడా తెచ్చైతే వెయ్యాలండి. తులసమ్మ చెట్టుకి బాగా ప్రాధాన్యత అయితే ఇవ్వాలండి. ఎందుకంటే తులసమ్మ చెట్టుని పూజించడం వల్ల మనకి ఆరోగ్యం పరంగా అలాగే ఐశ్వర్యం పరంగా మంచి అయితే జరుగుతుందండి. జరుగుతుందో లేదో తెలియదు కానీ మనమైతే ఫస్ట్ మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే నమ్ముకోవాలండి. ఒక షార్ట్ వీడియో అయితే పెట్టానండి, 2 ప్లాస్టిక్ డబ్బాల్లో మట్టి అయితే పోసేసి మొక్కలైతే పెట్టానని. అవి తులసమ్మని పెట్టినప్పుడు తులసమ్మ పక్క పక్కన పెడితే బాగుంటుంది అని చెప్పి అవి అయితే చేశాను. మా ఇంట్లో అయితే సిమెంట్ రేకులు లాంటివి అయితే ఉన్నాయండి. ఇంకా ఆ రేకుల్లో అయితే ఒక సైడ్ అయితే ఇలా ఇరిగిపోయింది. సర్లే అది పడేయడం ఎందుకులే, మొక్కల కుండీగా వాడుకుంటే బాగుంటుంది అని మొదటి నుంచి చివరి వరకు ఇలా మట్టి అయితే నింపేసి బయట అయితే బాగా నాచు చెట్టు అనేది గుబురుగా అయిపోయి చాలా పెద్దగా అయిపోయిందండి. ఇంకా అదైతే తీసుకొచ్చేసి కొన్ని ఇట్లాగా సిమెంట్ కుండీల్లో డెకరేషన్లా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి నాటుతుంది. మనం దేన్ని పాడేయకుండా ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తే చాలా ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయి. నాకు తెలిసి ఇలా మొక్కలు పెట్టడం అయితే మీకు నచ్చిందా అండి? నచ్చితే కామెంట్ అయితే చేయండి. ఇంక ఇక్కడ అమ్మ అయితే నాచు చెట్లని వరుసగా లైన్ వైజ్గా అలా అయితే గుచ్చేస్తుంది. నాచు చెట్టు అనేది ఎలా పెట్టినా సరే గుబురుగా అయ్యి బతికి చాలా అందాన్ని అయితే ఇస్తాయి కదండి. ఇంకా లాస్ట్లో ఇలాగా నాచు చెట్లను అయితే గోడ మీద పెడితే బాగుంటుంది కదండి, అందుకని అలా పెట్టాము. చివరిగా మొక్కలన్నిటికైతే నీళ్ళు అయితే పోసేసాము. ఇంకా తులసమ్మని అయితే ఇలా అయితే పెట్టామండి. ఇంక ఇదైతే దాని తర్వాత మార్నింగ్ కార్తీక మాసం మొదటి రోజు తులసమ్మ దగ్గర అయితే పూజ చేస్తూ ఉండగా తీశాను. నాకు తెలిసి మేము చేసిన పెయింటింగ్, వేస్ట్ మెటీరియల్ని రీయూజ్ చేయడం అన్నీ మీకు నచ్చాయనే నేను అనుకుంటున్నానండి. ఇంక ఇక్కడ మార్నింగ్ అమ్మ అయితే తులసమ్మ దగ్గర పూజ అయితే చేసేస్తుందండి. మా ఇంట్లో ఉన్న 4 రకాల పూలతోనే తులసమ్మని పూలతో అలంకరిస్తుంది. మీరు గమనించుంటే తులసమ్మ తల్లి కింద కృష్ణుడి బొమ్మ అయితే పెట్టామండి. అదైతే మీకు నచ్చిద్దని అనుకుంటున్నా. చూసారు కదండి, బాగా పాత పడిపోయిన కుండీని మనం పెయింట్ చేసుకుంటే ఎంత అందంగా తయారైందో. ఇదైతే మన జీవితానికి ఒక లైఫ్ లెసన్లో అయితే తీసుకోవచ్చండి. ఓకేనండి, నేనైతే ఎక్కువ మాటలే మాట్లాడేసాను అనుకుంటున్నాను. ఇంక ఈ వీడియో అయితే అంతే అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.